హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు నేను మా బాబుకు ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ వెల్లుల్లి కారం చేయబోతున్నాను. మిల్ మేకర్స్ అందరు చేస్తూ ఉంటారు, కాకపోతే నేను మా బాబుకి వెల్లుల్లి కారం చేస్తాను. ఇది చాలా చాలా ఇష్టం తనకైతే. ఇది ఎలా చేద్దామో చూద్దామా? అయితే మిల్ మేకర్స్ ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అంటే మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయకూడదు. ఫస్ట్ వాటర్ ని వేడి చేసి అది బాగా మసిలిన తర్వాత ఆ వాటర్ లో మిల్ మేకర్స్ వేయాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. బయట మనం ఆ వేడి నీళ్ళలో కాసేపు ఉంచాలి. వాటిని అన్ని మునిగే వరకు ఉంచిన తర్వాత మెత్తగా అవుతాయి. దాంట్లోకి మనకు మెయిన్ గా కావాల్సింది వెల్లుల్లి. ఈ వెల్లుల్లి మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. కాసేపు ఇవి వాటర్ పోయే వరకు వాటిని మొత్తం మనం గట్టిగా ప్రెస్ చేయాలి. మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఈ మిల్ మేకర్స్ ని అందులో వేయాలి. ఈ మిల్ మేకర్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి ఎంత బాగున్నాయి. మిల్ మేకర్స్ కూడా చాలా మంచిది హెల్త్ కి. సోయాతో తయారు చేస్తారు కాబట్టి ఇవి పిల్లల ఆరోగ్యానికి, పెద్దవాళ్ళకు కూడా ఎంతో మంచిది. మిల్ మేకర్స్ తోటి మిల్ మేకర్ టమాటో కర్రీ కూడా బాగుంటుంది. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, డీప్ ఫ్రై చేసి వెల్లుల్లి కారంతో చేస్తే. చూడ్డానికి భలే గులాబ్ జామ్ లాగా కనిపిస్తున్నాయి కదా. వీటితోటి ఇంకా మంచూరియా కూడా చేసుకోవచ్చు మనం. ఇలా వీటికి అన్ని మైదా, శనగపిండి అలాంటివి పట్టించి ఇలా డీప్ ఫ్రై చేసి వాటిని మంచూరియా లా కూడా చేస్తున్నారు, కాకపోతే నేను చేయలేదు. ఇప్పుడైతే వెల్లుల్లి కారం చేస్తున్నాను. లాస్ట్కి మనం వెల్లుల్లి కారాన్ని దంచుకొని ఇందులో కొంచెం వేసి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోవడమే. కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మిల్ మేకర్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి. వాళ్ళైతే అన్నంలో కంటే ఉత్తిగానే తినేస్తారు ఇష్టంగా. మా బాబు అయితే ఇలా ఒక్కొక్కటి తినేస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఓకే అండి, బాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.